ఓకే, మరి ఊరించే వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాము. రాజుగా చక్కగా 2 రెసిపీస్ చేసేసారు కాబట్టి ఇప్పుడు మనకి చక్కగా రష్మి అండ్ అలాగే ప్రవీణ్ గారు ఇంకో 2 వెరైటీస్ చేస్తారు. ఓ మై గాడ్, ఐ యామ్ సో ఎక్సైటెడ్. అవునా? ఇది గాని చూసారంటే మా ఇంట్లో రోజు నాతో వంట చేయించేస్తాను. నేను దానికే వెయిటింగ్ కదా. సో అది చేయించేద్దాం ఈరోజు ప్రవీణ్ గారితో. అండ్ మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే లడ్డు లాంటిది, కానీ లడ్డు కాదు. సో ఇదేంటంటే మా ఈ సెగ్మెంట్ ఏంటంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో అది బేస్ చేసుకుని 2 పార్టిసిపెంట్స్ బయట నుంచి వస్తారు, కామన్ ఆడియన్స్, వాళ్ళు రెసిపీస్ చేస్తారనమాట. సో ఈ రోజు మీరిద్దరు వచ్చారు కాబట్టి మీకు కూడా అదే ఫాలో అయిపోతూ నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఈ దీని ఫ్లేవర్ తెలిసేలాగా ఇందులో ఏదైతే ఉంటుందో మీరిద్దరు రెసిపీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో చూసేద్దామా? అసలు రష్మి ఎంత సీరియస్ గా ప్రిపేర్ అయిపోయిందంటే చూపించినా క్యూరియాసిటీ చూస్తుంటే నాకు ఇప్పుడు ఓపెన్ చేయబుద్దాం అట్లా. ఓకే, తీసేస్తానులే. ఆనపకాయ కాదు, గుమ్మడికాయతో ఏం చేస్తారు? గుమ్మడికాయ స్వీట్ చేయొచ్చమ్మా. అద్దుగో, గుమ్మడికాయ స్వీట్ చేయొచ్చు. గుమ్మడికాయ కర్రీ తెలుసు, కర్రీ కూడా తెలుసు, స్వీట్ తెలుసు, అన్ని చాలా ఉంటాయి. ఒడియాలు పెట్టుకుంటారు, ఇలా బోర్డు ఉన్నాయి. నేను సాంబార్ లో చూసాను గుమ్మడికాయ ఒకసారి. దీంతో గుమ్మడికాయ స్వీట్ చేద్దాం. మీరు స్వీట్ చేస్తారా? మీరు స్వీట్ క్రేజీ ఫ్యాన్ కాబట్టి మీరు స్వీట్ చేయండి, నేను కర్రీ చేస్తా. మీరు కర్రీ చేస్తారు. సో ఒకళ్ళు స్వీట్ ఒకళ్ళు కర్రీ అనమాట. ఫస్ట్ ఒకళ్ళు స్వీట్ ఒకళ్ళు హాట్. ఒకళ్ళు స్వీట్ ఒకళ్ళు హాట్. ప్రవీణ్ గారు ఫస్ట్. లేడీస్ ఫస్ట్ కదా. ఎప్పుడు స్వీట్ చేసాక హాట్ చేస్తారా? హాట్ చేసి స్వీట్ చేస్తారా ఎవరన్నా? ఓకే, డైరెక్టర్ గారు కాబట్టి. ఓకే, సో అయితే రష్మి ఏంటి మసాలా కర్రీయా? yes, మసాలా కర్రీ. I'm going to make pumpkin masala curry. ఓకే, నేను దాని తెలుగులో చెప్తాను. గుమ్మడికాయ మసాలా కర్రీ చేస్తానండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. గుమ్మడి మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. సో ఫస్ట్ నేను ఆన్ చేస్తాను. ఓకే, స్టే చేస్తే కొంచెం మీ కిచెన్ కాబట్టి మాకు అలవాటు, మీ కిచెన్ కాబట్టి మీకు అలవాటు ఉంటది. అంతేనా? ఓకే, ఇలాంటి డిషెస్ కి కంపల్సరీ ఆయిల్ కావాలి. బట్ నేను కొంచెం తక్కువ వేస్తాను. బాగా దీన్నే. రష్మి గారు, మీరు స్లిమ్ గా ఉండడానికి రహస్యం మీ సినిమా చేయడం అండి. హిందూపూర్ లో బాగా తిప్పి కొంచెం తగ్గించిన. సో ఇప్పుడు దీంట్లో మసాలా ఉన్నాయి, హోల్ గరం మసాలా. సో అది తీసుకొని డైరెక్ట్ వేసేయచ్చండి. పాపం ఏదో ఒకటి అదే చేతిలో జర్మ్స్ అన్ని మేము తినాలి. మీ మీద కోపం అంతా దాంట్లో పడేసింది. ఆ జర్మ్స్ అంతా పర్లేదు, వేడిలో చచ్చిపోతాయి. లాజిక్ నిజం, జర్మ్స్ అన్ని కూడా బేసిక్ గా వేడిలో చచ్చిపోతాయి కదా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చాప్డ్ గార్లిక్, సారీ చాప్డ్ జింజర్ అంటే అల్లం. మరి అంతా ఫ్రై చేసిస్తే మొత్తం పోతుంది. అవును. పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఇలా చేస్తే. సో ఇప్పుడు వేరే స్పూన్ తీసుకొని ఇది కొబ్బరి పేస్ట్. ఓకే, కొబ్బరికాయని వద్దు ప్రవీణ్ గారు, మీ నుంచి మాకు ఇంకా బోల్డెన్ సినిమాలు రావాలి. సూసైడ్ గా చంపడానికి కనుక్కోండి ఫస్ట్. దేనికి మర్చిపోయా. డిపెండ్స్. కొబ్బరి. ఓకే, నెక్స్ట్ గసగసాల పేస్ట్. ఇంకో స్పూన్ తీసుకొని సేమ్ స్పూన్ తో వేసుకోవచ్చు. ఎలాగో అన్ని 2 కూడా ఇక్కడ కలిసిపోతాయి కదా, ఒకేసారి మిక్స్ అవుతాయి కదా. అలా అయితే అన్ని ఇలా తినేస్తే స్టమక్ లో వెళ్ళి కొంచెం మిక్స్ అయిపోతుంది. అంటే మరి పచ్చి తినలేం కదా, ఇంకా వండుకోవడం ఎందుకు. అదే ఇది గసగసాలు పేస్ట్. ఓకే, ఇంకో చిన్న స్పూన్ తీసుకొని సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. మీ స్వాద ప్రకారం అంటే మీ రుచికి తగ్గట్టుగా, మీ రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని. ఓకే, దాని తర్వాత దానిపైన కొంచెం కారం వేసుకొని, రెడ్ చిల్లీ పౌడర్, కారం పౌడర్. ఓకే, అండ్ దెన్ పసుపు. దాంతో కలర్ కూడా బాగా వస్తుంది. ప్రవీణ్ గారు చూస్తున్నారు, మా రష్మి అయినా వంట చేస్తుంది అని. అవునా? యాంటీ ఆక్సిడెంట్ నేను కలుపుతున్నానండి, అడుగు అంటకుండా. అంతే పాపం. యాంటీ ఆక్సిడెంట్స్ అబ్బా టర్మరిక్ అంటే.
సో ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ ఉడికి పెట్టింది. అదే అదే మీకు ఆవిడ భాష వచ్చేసినట్టుంది. ఉడికి పెట్టిందట. ఉడకబెట్టింది, ఫ్లోలో అలా వచ్చేసింది. ఓకే, దీంట్లో కొద్దిగా నీళ్ళు వేస్తే బాగుంటుందేమో. అవునా? ఆఫ్ కోర్స్ నేనేస్తా. కొంచెం నీళ్ళు వేస్తే, అది నూనె తక్కువ వేసాం కాబట్టి కొద్దిగా దగ్గరకు వస్తుంది. కొంచెం నీళ్ళు వేస్తే అది సెల్ఫ్ కుక్. నీళ్ళు అదే నీళ్ళు వేస్తే కొంచెం నీళ్ళు వేస్తే నీళ్ళు కాదు, నీళ్ళు మా ఇల్లు ఎవరిదో ఒక ఇల్లు. నీళ్ళు ఓకే, ఇప్పుడు దీని మీద కొంచెం ధనియా పొడి. నాకు ధనియా అంటే చాలా ఇష్టం. రష్మి జబర్దస్త్ తర్వాత ఇలా కొంచెం కామిక్ టైమింగ్ ఎక్కువైందా, ముందు నుంచి ఇంతేనా? అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన సందర్భంలో ఇలా అయిపోయిందా? పట్టుకోలేకపోతున్నాం. ఓహో, అలా ఏం లేదులే. ఇప్పుడు సినిమాల్లో ఇది గరం మసాలా. ఇప్పుడు సినిమాలో మనం వచ్చి ఒక క్యారెక్టర్ ని అడాప్ట్ చేస్తామండి. యాంకరింగ్ వచ్చి ఇంచుమించి మా ఓన్ సెల్ఫ్ ఎక్స్టెన్షన్, మా ఓన్ పర్సనాలిటీయే. సో నేను చిన్నప్పటి నుంచే ఇంతేనండి. అంతే. కొంచెం ప్లేట్ లో వేసి గార్నిష్ చేద్దాం. బౌల్లోకి తీద్దాం. ఓకే, బౌల్లో వేసి దాంట్లో వస్తుందా లేకపోతే ఇక్కడ వేరేది ఉంది పెద్దది? సో ఇంకో పెద్ద గెరటి తీసుకొని, సో నేను మొత్తం కాకుండా జస్ట్ పైన ఇలా పెడుతున్నాను. సూపర్, చూడ్డానికి కూడా బాగుంది. తినేవాళ్ళు అది మిక్స్ చేసుకొని తినొచ్చు. సో రెడీ అయిపోయిందా? అమ్మయ్యా, మొత్తానికి రష్మి రెడీ చేసిన గుమ్మడికాయ మసాలా కర్రీ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి మసాలా కర్రీ రెడీ.